కంపల్సరీ ఎందుకు సార్ హెల్మెట్ పెట్టడం కంపల్సరీ? హెల్మెట్ అనేది మన బాడీలో హెడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే హెడ్లో మనకి బ్రెయిన్ అనేది ఉంటుంది. మనం ఏదైనా యాక్సిడెంట్ అనేది ఏ రూపంలో ఎలా జరుగుతుందని మనం చెప్పలేము. మనం బండి మీద వెళ్తున్నప్పుడు మన వల్ల మనం పడిపోవడం కానీ, లేకపోతే ఏదైనా ఎదురుగా వచ్చే వెహికల్ కుదరడం వల్ల కానీ మనం రోడ్డు మీద పడిపోయినప్పుడు జనరల్గా టెండెన్సీ ఏంటంటే హెడ్ కూడా ఆటోమేటిక్గా రోడ్డుకి హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు ఆ హెడ్లో ఉండే బ్రెయిన్ మనకి ఏదన్నా ఒక్కోసారి సమ్టైమ్స్ బ్లడ్ బయటకు వచ్చి మనం లోపల డ్యామేజ్ అవ్వడం కానీ, సమ్టైమ్స్ బ్లడ్ కనిపించకపోయినప్పటికీ కూడా బ్రెయిన్లో హెమరేజెస్ వస్తూ ఉంటాయి, క్లాట్స్ వస్తూ ఉంటాయి. చాలా సీరియస్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు యాక్సిడెంట్ జరిగినప్పుడు. సో వాటిని మనం తప్పించుకోవడం కోసం అని చెప్పేసి హెల్మెట్ అనేది మనకి ఆల్రెడీ న్యాచురల్గానే దేవుడు ఒక స్కల్ అనేది ఒక ప్రొటెక్టివ్ హార్డ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. స్కల్ లైక్ హెల్మెట్ లాగా ఉంటుంది అది కూడా. సో దానికి మించి మనం హెవీ స్పీడ్ వెహికల్స్ కానీ లేకపోతే రకరకాల అన్నీ కూడా చేస్తాం కాబట్టి అది సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మన హెల్మెట్ అనేది మనకి ప్రాణరక్షణ మనం చెప్పుకోవచ్చు. సో అందుకనే పక్కాగా హెల్మెట్ అనేది యూజ్ చేయాలి. ఓకే సార్, ఇంకోటి ఓపెన్ ఫేస్ హెల్మెట్ కూడా వ్యాలిడా సార్? చాలా మందికి ఇప్పుడు హెల్మెట్ అనేది ఏంటంటే మెయిన్గా మనకి హెడ్ స్కల్ ఏదైతే ఉందో ఆ స్కల్ మనం ప్రొటెక్ట్ చేయడానికి లోపల ఉన్న బ్రెయిన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వకుండా ఉండే నిమిత్తం హెల్మెట్ మనం చెప్పడం జరుగుతుంది. అది ఓపెన్ హెల్మెట్ ఆఫ్ హెల్మెట్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ కస్టమర్, మీ యొక్క కమ్యూటర్ని బట్టి. ఇప్పుడు ఫుల్ హెల్మెట్ అనుకోండి, సమ్టైమ్స్ యాక్సిడెంట్స్ ఎలా వస్తుందో చాలా మందికి దవడలో ఈ జాస్ అన్నీ కూడా పోతూ ఉంటాయి, ఈ మౌత్ ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు. సో మనకు ఫుల్ హెల్మెట్ ఉంటే ఇది కూడా మనకు ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది.